హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రినీ వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు అయితే సంక్రాంతి రోజు తీసిన వ్లాగ్ అండి. సంక్రాంతి అయితే మేమైతే చాలా బాగా జరుపుకున్నాం. మీరు ఎలా జరుపుకున్నారు అనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ మార్నింగ్ లేవగానే మా దగ్గర అయితే ఒక 10 మెంబర్స్ అయితే కలిసి ఒక గ్రూప్లా ఫామ్ అయ్యి వాళ్ళైతే ఇలా మటన్ అయితే కట్ చేసుకుంటారండి. మేమైతే యాట అంటాము, యాటను కట్ చేసుకుంటారు. ఒకళ్ళ ఇంట్లో అయితే ఇలా కట్ చేసుకొని షేర్ చేసుకుంటారు. అది మా ఇంట్లోనే చేస్తున్నారు. ఇదిగో మా వాళ్ళైతే చేస్తున్నారు. ఇదైతే ముగ్గు రథము. భోగి రోజు నైట్ అయితే ఇలా ఇంట్లోకి వేస్తారు మా వైపు. నెక్స్ట్ డే నైట్ ఇలా బయటికి అయితే వేస్తారు. మీరు ఎలా వేస్తారు ఈ ముగ్గు అనేది? ఖచ్చితంగా రథమే వేస్తారా లేదా అనేది అయితే చెప్పండి. మా వైపు అయితే ఖచ్చితంగా రథమే వేస్తారు. మార్నింగ్ 6:30, 7 అయింది అంతే. అప్పుడే పనులు అయితే స్టార్ట్ చేశారు. మా అమ్మ అయితే ఇక్కడ కలమంద చెట్టు దగ్గర కూడా ముగ్గు అయితే వేసేసింది పండగ అని చెప్పి. మా అమ్మ లేచి ఇల్లు కూడా క్లీన్ చేసుకొని స్నానం చేసి 7కే పూజ కూడా కంప్లీట్ చేసేసింది. ఇదిగో మా వాళ్ళైతే ఇక్కడ మటన్ అయితే నరుకుతున్నారు. అక్కడ మటన్ నరుకుతున్నారు తను మా డాడీ. ఇక్కడేమో మా పిల్లలు అయితే ఫ్రెష్ అయిపోయారు. ఫ్రెష్ అయిపోయి ఇంకా బయట వాళ్ళ మామలతో అయితే ఆడుకుంటున్నారు. అగ్గిపుల్లలతో భోగి మంట అయితే వేస్తున్నారు. మేము కూడా వచ్చాము చూడ్డానికి. మా వీధిలో పిల్లలతో అయితే భలే సరదాగా ఉంటుంది. మేమైతే చాలా బాగా కలిసి ఉంటాము. మేము భోగి మంట అయితే వేసేసారు మా పిల్లలందరూ కూడా కలిసి. ఇక్కడైతే కళ్ళు కూడా తెచ్చారు మా డాడీ వాళ్ళు. సో ఆ కళ్ళుతోనైతే మేము ఇంకోసేపు ఆడుకున్నాము. అండ్ మా మమ్మీ అయితే వంట కూడా స్టార్ట్ చేసేసింది. చూసారు కదా, ఇదైతే బోటి ఫ్రై చేస్తుంది. అండ్ గారెలకైతే పిండి కూడా పట్టి రెడీగా పెట్టింది. ఇదైతే బ్రెయిన్ ఫ్రై. మీకైతే బ్రెయిన్ ఫ్రై అంటే ఇష్టమా? ఇదైతే బ్రెయిన్ అంటే మీకు ఇష్టమా కాదా అని అయితే కమెంట్ చేయండి. మా డాడీ చూసారు కదా, పని అంతా అయిపోయిన తర్వాత తనకి మంచిగా స్నానం చేసి పూజ దండం అయితే పెట్టుకుంటున్నారు. అండ్ మా మమ్మీ అయితే ఇక్కడ గారెలు అయితే వేస్తుంది. గారెలు మటన్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ మీకు నచ్చుతుందా లేదా అనేది చెప్పండి. ఇదైతే జున్ను. మా బర్రె అయితే ముందు రోజు ఈనింది కదా, సో నేను ఉన్న జున్ను బాగా తిన్నాను, మంచిగా ఎంజాయ్ చేశాను. ఇదైతే మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో. ఇదిగో మా తమ్ముళ్ళతో అయితే మా పిల్లలు మంచిగా కలిసిపోతారు. మా చిన్న తమ్ముడు తినైతే వంటలు బాగా చేస్తారు. చూశారు కదా, గారెలు అయితే వేస్తున్నాడు. అయిపోయిన తర్వాత వీళ్ళని ఎత్తుకొని మంచిగా ఆడిపిస్తున్నాడు. మా పిల్లలైతే వాళ్ళ మామలతో చాలా మంచిగా ఉంటారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు. చూసారు కదా, వాళ్ళిద్దరు మామలతో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు మా వాళ్ళు అయితే. అండ్ ఇదైతే ఆఫ్టర్నూన్ వీడియో. నేనైతే లంచ్ చేసేస్తున్నాను. మటన్ అండ్ బోటి రైస్. ఇదైతే నైట్ సంక్రాంతి రోజు ఇలా బయటికి వేస్తాము రథం అయితే. మీ వైపు ఎలా వేస్తారు? రథాలు వేస్తారా లేకపోతే ముగ్గులు వేస్తారా అని కామెంట్ చేయండి. ఈ రోజుకైతే ఇంతే వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.